హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నీ వార్నింగులకు నా థ్యాంక్స్. నా ఇష్టం మీదనే నేను వచ్చాను. మా అమ్మకి తెలియకుండా వచ్చిన మాట నిజమే, కానీ దానికి నేనేమీ సిగ్గుపడటం లేదు. అసలు ఇదేమీ దాచాల్సిన రహస్యం కానే కాదు. నేను వెళ్ళగానే చెప్తాను. నేను ఇక్కడ ఉండదలుచుకున్న నాళ్ళు ఉంటాను. నేను నీ ఇంటికి రాలేదు. నీ హెచ్చరికలు నాకేమీ అవసరం లేదు. ఇక ముందు ఎప్పుడైనా నాతో మాట్లాడదలుచుకుంటే మర్యాదగా మాట్లాడు, లేకపోతే అసలు మానేసేయి. చుటుక్కున వెనక్కి తిరిగి సుడిగాల్లో అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. వెనక నుంచి అతను మీనా మీనా అని పిలవటం నాకు వినిపిస్తూనే ఉంది, కానీ నేను లక్ష్య పెట్టలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. కానీ ఇంటికి తిరిగి వస్తూ ఉంటే నా మనసు పరిపరి విధాలా పోయింది. లక్ష ఆలోచనలు నన్ను ఒక్కసారిగా చుట్టుముట్టినాయి. మా కుటుంబంలో ఎంతో నిగూఢమైన ఈ సంగతులు ఇతనికెలా తెలిసినాయి? ఎవరు చెప్పి ఉంటారు? నాకు చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మ మధ్య నా మధ్య అగాధం ఉందట. అది నా వయసు పెరిగిన కొద్దీ పెద్దదవుతోందట. నిజంగా నాకు చెప్పరాని మంటగా ఉంది, భరించరాని కసిగా ఉంది. అతన్ని ఒక్కసారి నమిలి మింగేయాలన్నంత ఆవేశంగా ఉంది. ఎలా తెలిసి ఉంటాయి? ఎవరు చెప్పి ఉంటారు? ఎంత ఆలోచించినా నా ఊహకందలేదు. చివరికి ఓ నిశ్చయానికి వచ్చాను. ఇలాంటి విషయాలు తేలియడం పెద్ద బ్రహ్మ విద్య ఏమీ కాదు. కలిగిన కుటుంబాల్లో అభిప్రాయ భేదాలుంటే అవి నౌకర్లు చాకర్ల ద్వారా గోరంతలు కొండంతలుగా మార్చబడి బయట ప్రపంచంలోకి రవాణా అవటంలో అబ్బురం ఏమీ లేదు. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు మా ఇంటికి రాకపోయినా ఎప్పటికప్పుడు మా విషయాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నారన్నమాట. చచ్చా, వీళ్ళందరినీ కలుపుతానే నేను. రాజేశ్వరికి తెలిసి ఉండదు. అత్తయ్యకి తెలిసినా తెలిసినట్టే కనిపించటం లేదు. అందరిలోకి కృష్ణే నాకు హఠాత్తుగా అంతా తేట తెల్లంగా కనిపించసాగింది. నేను వచ్చినప్పటి నుంచి కృష్ణ ఎందుకు ముభావంగా ఉంటున్నాడో ఇప్పుడు అర్థమైంది. అంటే అతనికి తెలుసునన్నమాట. నువ్వు మా ఇంటికి వచ్చింది మా మీద ప్రేమ వల్ల కాదు, మిమ్మల్ని చూడాలనే ఆపేక్ష వల్ల కాదు, కొద్ది రోజులు ఎక్కడికైనా పారిపోవాలనే స్వార్థంతో వచ్చావు. నాకు తెలుసులే నీ సంగతి అన్నట్టు ప్రవర్తించాడు. చీచి, నాకు ఆ సంగతే తెలియదు. రోషావమానాలతో నాకు మళ్ళీ ఒక్కసారి బొగ్గుమని మండింది. కోపంగా పరధ్యానంగా వేగంగా నడుస్తున్న నేను ఉన్నట్టుండి కెవ్వుమని చుట్టుక్కునాగిపోయాను. నా పాదంలో కసిక్కిని ఏదో దిగింది. అది వాడిగా ఉండటం వల్ల ఎప్పుడూ చెప్పులు విడవని నా మెత్తని పాదంలోకి లోతుగానే దిగిపోయింది. కాలు ఎత్తి పాదం చూసుకున్నాను. నల్లటి ముళ్ళు కృష్ణారావు మొహంలా ఉంది. నేనెంత జాగ్రత్తగా తీయబోయినా అది మధ్యలో విరిగిపోయింది. పాదం లోపలికి వెళ్ళిన భాగం రానేలేదు. పాదం అడుగు భాగం కాస్త నొప్పిగా అనిపించినా నడవలేనంత బాధగా ఏమీ అనిపించలేదు. కానీ మామూలుగా నడవలేకపోయాను. అదేమిటి, ఏమైంది కాలికి? వీధి గుమ్మంలోనే నిలబడి నా రాక కోసం ఎదురు చూస్తున్న అత్తయ్య రాజేశ్వరి ఒక్కసారి అడిగారు. ముళ్ళు గుచ్చుకుంది. వచ్చేసిందిలే, తీసేశాను అన్నాను గొప్పగా. బాగానే ఉంది, పంపానన్న మాటే గాని నాకు భయంగానే ఉంది అంది అత్తయ్య. నేను ముభావంగా లోపలికి వచ్చేశాను. వదిన, అలా ఉన్నావే? నా ముఖంలో మార్పు వెంటనే పసిగట్టేసిన రాజేశ్వరి నా వెనకే వస్తూ ఉంది. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా అన్నాను. నాకెందుకో ఇక్కడ ఒక్క క్షణం ఉండబుద్ధి కావటం లేదు. అప్పటికప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది. నా ఒంటి నిండా తేళ్ళు జెర్రులు పాకినట్టుగా ఉంది. నా బట్టలన్నీ సర్దుకుంటూ, రాజు, రేపు ఉదయం నేను వెళ్తాను అన్నా. నిజం చెప్పు, అసలేమైంది? అన్నయ్య ఏమన్నాను నిన్ను అంది రాజేశ్వరి. నేను తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యంతో రాజేశ్వరి వైపు తిరిగాను. బాగుంది నువ్వనేది. ఏమంటాడు? మీ అన్నయ్య నన్ను ఏమీ అనలేదు అంటే నేను ఊరుకుంటానా? ఎంత మామూలుగా చెప్పాలనుకున్నా నా కంఠం ఎలాగోయింది. రాజేశ్వరి అనుమానంగా చూస్తూ, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తూనే ఉంది. ఏదో అయ్యింది. నువ్వు వెళ్ళినప్పటిలా హుషారుగా లేవు. అన్నయ్య ఇంటికి రాని, నేను అడుగుతాను అంది. మంచిదానివే, నీకు పుణ్యం ఉంటుంది. ఆ పని మాత్రం చేయకు అన్నాను. కృష్ణ రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత కానీ ఇంటికి రాలేదు. భోజనాల దగ్గర అత్తయ్యకి నా ప్రయాణం సంగతి చెప్పాను. అత్తయ్య కూడా తెల్లబోయింది. అదేమిటమ్మా, ఇంకో వారం 10 రోజులు ఉంటానన్నావుగా, అప్పుడే విసుగు వచ్చేసిందా ఈ పల్లెటూరు నీకు? అమాయకంగా అడుగుతున్న అత్తయ్య మాటలకు నా మనసు ఆర్ద్రమైంది. లేదమ్మా, వదిన కోపం వచ్చింది అంది రాజేశ్వరి. కోపమా? ఎందుకు అంది అత్తయ్య కంగారుగా. నేను రాజేశ్వరిని తంతానన్నట్టు వేలుతో బెదిరించాను. అత్తయ్య వైపు తిరిగి,
చచ్చా, అదేం లేదత్తయ్యా. అమ్మని నాన్నని వదిలి నేనెప్పుడు ఇలా రాలేదు. ఏమిటో బెంగగా ఉంది అంతే అన్నాను. అత్తయ్య నా మాటలు నమ్మింది. భోజనం అయిన తర్వాత కామేశ్వరి, మణి, మధు అంతా నా చుట్టూ చేరారు. వద్దు వదినా, వెళ్ళొద్దు వదినా, ఇంకా కొన్ని రోజులుండవు అని బ్రతిమలాడుతుంటే వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తోచలేదు. అందరం పడుకున్నాం. నేను కూడా నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా కృష్ణ ఇంటికి వచ్చాడు. నేను నిద్రపోయినట్టే పడుకున్నాను. పిల్లలందరూ భోజనాలు చేశారా అని అడుగుతూ కృష్ణ ప్రత్యేకంగా నేను తిన్నానా లేదా అని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఏమిటమ్మా నువ్వు, ఒక్కరోజు భోజనం లేకపోతే నేనేమైపోతాను? కూరలు బుట్టల నిండా పంపారు. వెంకటేశ్వరు బండి తీసుకురాలేదు. మల్లన్న వాళ్ళంతా అన్నానికి ఇంటికెళ్లారు. అక్కడెవరూ లేరని నేను ఉండిపోయాను. ఆ అమ్మాయి చేత నాకు భోజనం పంపించడం ఏంటమ్మా, నీకు మతిపోయిందా? సగం విసుగ్గా సగం కోపంగా కృష్ణ అనటం నాకు వినిపిస్తూనే ఉంది. ఏమిటోరా, పెరుగు పచ్చడి చేశాను, నువ్వు అన్నానికి రాలేకపోయేసరికి నాకెలాగో అనిపించింది. అక్కడికి నేను వద్దని చెప్తూనే ఉన్నాను, అయినా వినలేదు. ఇంట్లో కూర్చుని విసుగ్గా ఉంది. ఇలా వెళ్ళి వచ్చినట్టుగా ఉంటుందిలే అత్తయ్య అని ఇమ్మంటే ఇచ్చాను. ఏమిటో అనుకున్నాను, కానీ పిల్ల చాలా బుద్ధిమంతురాలురా. ఇలా ఉంటుందని కల్లో కూడా అనుకోలేదురా నేను. ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. కృష్ణ ఆ సంగతి మార్పించేశాడు. వాళ్ళు భోజనాలు చేసి ఎప్పుడు లేచారో నాకు తెలీదు. నాకు నిద్ర పట్టేసింది. మర్నాడు నేను నిజంగా ప్రయాణానికి సిద్ధమవటం చూసిన అత్తయ్య తెల్లబోతూ కొడుకుతో, కృష్ణ, మీనా ఈ పూట వెడతానంటుందిరా అంది. కృష్ణ ఆ పూట తోటకు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఈ సంభాషణ వంట ఇంట్లో జరుగుతోంది. నేను ముందు గదిలో జడ వేసుకుంటున్నాను. అదేమిటి, ఇంకో వారం ఉంటానందిగా, ఇంతలో ఏమొచ్చిందట? ఏం తెలియనట్టుగా అడుగుతున్నాడు కృష్ణ. నువ్వే ఏదో అని ఉంటావు అంది రాజేశ్వరి. నేను ప్రయాణం మానుకోనని, ఇవాళ వెళ్ళి తీరుతానని లేవగానే చెప్పాను. రాజేశ్వరి ముఖం చిన్నబుచ్చుకుంది. నాతో ఆ విషయం గురించి ఇంకేమీ తర్కించకుండా అవతలికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోతాననడానికి వాళ్ళ అన్నయ్య కారణమై ఉంటాడని అనుమానం రాజేశ్వరిలో కలగటం నేను గమనించాను. నేనా అన్నాడు కృష్ణ. నువ్వు కాకపోతే ఇంకెవరంటారు? నిన్న అన్నం తెచ్చినప్పుడు తన మనసుకు బాధ కలిగేలా ఏదో అని ఉంటావు. నేను క్షణం సేపు రాజేశ్వరి నిర్భయత్వానికి విస్తుపోయాను. కృష్ణకు కూడా వెంటనే నోటి నుంచి మాట రాలేదులా ఉంది. కొద్దిసేపు ఆగిన తర్వాత, విన్నా అమ్మా రాజు మాటలు అంటూ అత్తయ్యతో ఫిర్యాదు చేశాడు. ఏమిటే రాజు, నీ మొహం కాకపోతే ఏమిటా మాటలు? అన్నయ్య ఎందుకంటాడు, వాడికేం పని అంది అత్తయ్య మందలింపుగా. నీకు తెలియదమ్మా, వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. వదినితో అసలు సరిగ్గా మాట్లాడాడు అన్నయ్య. తనెంత బాధపడిందో తెలుసా? తను ఇక్కడికి రావటం వలన మనకిష్టం లేదేమో అని కూడా అనుకుంటుంది. నేను మెల్లగా ముందు గదిలోంచి కృష్ణ గదిలోకి జారుకున్నాను. నా గురించి వాళ్ళు తర్కాలు జరుపుకుంటున్నప్పుడు నేను అక్కడ ఉండడం బాగుండదు. ఎంతో మెత్తగా మేకలా అమాయకంగా కనిపించే రాజేశ్వరి అందులో అన్నగారితో అలా గట్టిగా మాట్లాడడం చూడగానే నాకు కాస్త ఆశ్చర్యమే వేసింది. అమ్మో పర్వాలేదు, అవసరం వస్తే బాగానే దబాయించగలదు. నేను అలా కాదు, ఉత్తప్పుడల్లా గట్టిగా మాట్లాడి తీరా అవసరం వచ్చేసరికి తెగ సంకోచిస్తాను. ఒకటే గుంజాటన పడతాను. చివరికి ఎదుటివారు ఏమనుకుంటారోనని నీళ్లు కారిపోతాను. నేను వెళ్లాలని నిశ్చయించుకోవటానికి కారణం నిన్న కృష్ణ మాటలు అన్నాడని కానే కాదు. నాలో ఒక బలహీనత ఉంది. అంతలో కోపం తాటాకుల మంటలా బగ్గున వస్తుంది, మళ్ళీ అంతలోనే ఆరిపోతుంది. కోపం వచ్చినప్పుడు నేనేం మాట్లాడతానో నాకే తెలియదు. తర్వాత నా అంత పశ్చాత్తాపడే మనిషి ఇంకెవరూ ఉండరేమో. కృష్ణ మీద నాకిప్పుడు ఏం కోపం లేదు. తెల్లవారుజామున మెలకువ వచ్చి మళ్ళీ నిద్ర పట్టని సమయంలో నేను నిదానంగా బాగా ఆలోచించుకున్నాను. అత్తయ్య పాత విషయాలేమీ గుర్తైనా పెట్టుకోకుండా నన్నింత ఆదరంగా చూస్తోంది. రాజేశ్వరి స్వంత చెల్లెలి కంటే మిన్నగా ఆప్తమిత్రాల అంటే అధికంగా ఆత్మీయత పంచిస్తోంది. పిల్లలంతా నన్ను దేవతల అపురూపంగా చూస్తున్నారు. ఈ విధంగా ఈ ఇంట్లో ఇన్ని రకాలుగా ఆతిథ్యం పొందుతున్న నేను వీళ్ళలో ఏ ఒక్కరికైనా ఏ రూపంగానైనా ఏమన్నా ఇవ్వగలనా? ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న నేను ఒక్క పూటైనా రాజేశ్వరి నాతో వచ్చి మా ఇంట్లో ఉండమని కోరగలనా? అసంభవం. ఇవ్వటానికి శక్తి లేని వాళ్లకు తీసుకునే అర్హత మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ తీసుకున్నా నా దృష్టిలో అది దానం స్వీకరించటమే. నాకేమిటో చెప్పలేనంత బాధగా ఉంది. నేను నిర్భయంగా, నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా అమ్మ ముందు వీళ్ళ ప్రసంగం ఎత్తి వీళ్ళంటే నాకు ఇష్టమని నేను తెగే చెప్పగలిగినాడు నేను మళ్ళీ ఇంటికి వస్తాను.
అత్తయ్యతో ధైర్యంగా ఎలాంటి దాపరికం లేకుండా అమ్మకి నాకు మధ్యగల అభిప్రాయ భేదం వివరించి చెప్పగలిగినంత రోజులు నా ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండగలుగుతాను. అంతేగాని ఇప్పుడు ఉండలేను. నాకేమిటో దొంగతనం చేసినట్టుగా ఉంది. అర్హత లేనట్టు అనిపించసాగింది. జడల్లుకుంటూ గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఇదంతా మరోసారి ఆలోచిస్తున్న నాకు నా వెనక ఎవరో గదిలోకి వచ్చినట్టు పాదాల సబడి వినిపించటంతో వెనక్కి తిరిగి చూశాను. కృష్ణ గదిలోకి వచ్చాడు. క్షణంసేపు మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఏమిటి, నా మీద రాజుకి ఫిర్యాదు చేస్తున్నావట అన్నాడు. అతని ముఖం ప్రసన్నంగా ఉంది. స్వరం కూడా ఎంతో మామూలుగా ఉంది. చిరునవ్వుతో అతన్ని చూడగానే నాతో పోట్లాడడానికి రాలేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంతేకాదు ఆ మాటలు పలకటంలో ఓ విధమైన చనువు కూడా కనిపించింది నాకు. నేను సమాధానం చెప్పలేదు. ముఖం తిప్పేసుకుని జడ వేసుకోవటం ప్రారంభించాను. కృష్ణ నా నుంచి సమాధానం ఆశించిన వాడిలా నా పెట్టి దగ్గరగా వెళ్ళాడు.